హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊర్లో ఒక అమ్మాయి పెళ్ళి. సో పొద్దున పూట మంగళ స్నానాలకి రెడీ చేసుకున్నాను అనమాట. సో మంగళ స్నానానికి నేను కూడా వెళ్ళిపోయాను. సో అక్కడైతే చాలా చక్కగా చాలా సరదాగా జరిగింది. మంగళ స్నానాలు అయితే చాలా బ్యాక్ సైడ్ కూడా చాలా డెకరేషన్ చాలా చక్కగా చేశారు. చాలా మంది వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారు. సో నేను కూడా అక్కడికి వెళ్ళి మంగళ స్నానానికి వెళ్ళిపోయాను అనమాట. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. చాలా చక్కగా చేశారనిపించింది. సో వాళ్ళ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న వెనకాల అది పూలది పట్టుకుంది మాత్రం వాళ్ళ సిస్టరు, వాళ్ళ అమ్మమ్మ. సో వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. మంగళ స్నానాల్లో వాళ్ళ మొదటి పిల్ల, పెద్ద పిల్లకి పెద్ద అలా కూతురు పెద్ద కూతురికి మంగళ స్నానాలు అలా జరిపించడం చాలా చాలా చక్కగా చక్కగా చేస్తున్నారు. మా జరిపించారు. ఊళ్ళో పూజారి మా అతను. ఊళ్ళో పూజారి తను. సో పల్లెటూరులో ఎంతో మంది కూడా చాలా మంది మంగళ స్నానాలు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, మంగళ స్నానాలు చేయని వాళ్ళు ఉన్నారు. కానీ మా ఎలా పల్లెటూరులో అయితే జరుపుకోవాలనే తెలియదు ఎలా కొంతమందికి. జరుపుకోవాలంటే తెలియదు. అవును. సో మా ఊర్లో అయితే చాలా చక్కగా జరిపారు. నాకైతే బాగా నచ్చేసింది అనమాట. నేను కూడా అక్కడికి వెళ్ళాను. సో చాలా సరదాగా చాలా ఫన్నీగా కూడా జరిగింది. చివరికైతే క్లైమాక్స్ లో అయితే మీరు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే క్లైమాక్స్ లో చాలా ఫన్నీగా ఉంది. చాలా సో ఫన్నీగా ఉంది. చాలా 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 చక్కగా మీరు చాలా ఆనందంగా నవ్వుకుంటారనమాట. చేశారు. అవును. సో నవ్వుకుంటారని చెప్పాను కాబట్టి ఎందుకు నవ్వుకుంటారనే దానికైనా మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే చూస్తేనే అంత తెలిసింది. ఎందుకంటే అంత ఫన్నీగా అంత నవ్వు వచ్చే విధంగా ఉంటుంది. సో మీరు కూడా చూడండి. నేను మా పిన్ని పిన్ని తనకి నీళ్లు అంటే పసుపు రాసేసి నీళ్లు పోస్తున్నాను అనమాట. చాలా వాళ్ళ చెల్లి. తను తన చెల్లి, పెళ్లి అవును. కూతురు తన చెల్లి. సో అక్కడైతే చాలా మంది వచ్చారు, డాన్సెస్ కూడా వేశారు. నైట్ అయితే ఇంకా దుమ్ము లేపేశారు అనమాట. అవును. నేను ఆ వీడియో యాడ్ చేయలేకపోయాను. అవును. సో అయితే రాత్రి అయితే బాగా డాన్సెస్ చేశారు, సంగీత ఫంక్షన్ చాలా బాగా జరిపేశారు. సో ఇంకా అక్కడ జరుగుతుంది ఏంటి, స్టిల్స్ కి ఎలా ఇవ్వాలి, పెళ్లి కూతురికి ఫొటోస్ ఎలా దిగాలని చెప్పేసి కెమెరామెన్ చెబుతున్నాడు. ఫోటోగ్రాఫర్ చెప్తున్నారు అనమాట. తను స్టిల్స్ చెప్తున్నారు. చాలా మంది రిలేటివ్స్ అయితే వస్తూ ఉన్నారు. ఇంకా సాయంత్రానికి అయితే రిలేటివ్స్ అయితే ఇంకా గుంపు కూడిపోతారు అనమాట. పాపం తనకి మంగళస్నానం చేపించేటప్పుడు నీళ్లు పోస్తున్నప్పుడు పెళ్లి కూతురికి ఉక్కిరి అయిపోతుంది తను. ఊపిరి ఆడట్లేదు, ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అవును. తనేమో నీళ్లు పోయొద్దని చెప్తుంది, కానీ పోసేసారనమాట ఎడాబెడా. చలికాలం స్టార్ట్ అయింది కదా, నీళ్ళేమో చల్లగా ఉండటం వల్ల ఆమె ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. గాలి ఆడట్లేదు, ఉక్కిరి బిక్కిరి అవుతుంది, బిగ్గి పట్టుకుంటుంది. అవును. కానీ పాపం తట్టుకుంది ఎట్టయితే. అవును. ఫోటోగ్రాఫర్స్ కి ఫోటో స్టిల్ ఇవ్వడానికైనా కొద్దిసేపు ఉంచమ్మా అని చెప్పేసి చాలా సేపు బతిమలాడారు. ఓపిక పడి. ఓపిక పడింది. ఉమ్. సో అయితే మంగళస్నానాలు అయితే బాగా జరిగాయి ఫ్రెండ్స్. పల్లెటూరులో ఇంకొంతమంది మంగళస్నానాలు చేయనోళ్ళు ఎలా చేయాలని చాలా మందికి తెలియదు అసలు. తెలీదు. అవును. సో నా ఈ వీడియో ద్వారా అయినా మీరు తెలుసుకోండి. అంటే నా ఒక్క వీడియో కాదు, చాలా మంది మంగళస్నానాల వీడియోస్ పెడుతున్నారు. సో చాలా మీరు అలా గ్రాండ్ చూసుకోండి, చేసుకుంటారు. చాలా grand ఉన్నోళ్ళు గా ఉన్నట్టు చేసుకోండి. చేసుకుంటారు, లేనోళ్ళు లేనట్టు చేసుకుంటారు. Yes, ఉన్న దాంట్లోనే సంతృప్తి పడాలి కదా. అవును. సో ఉన్న దాంట్లోనే మీరు సంతృప్తిగా చెయ్యండి మీ పిల్లలకి. సో తిరిగి ఈ పెళ్లి కూతురు కూడా మీ దీవెనలు కావాలని మీరు కూడా ఆశీర్వదించాలని నేను ఆశీర్వదించండి. కోరుకుంటున్నాను. ఆ, మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తేనే ఆ దేవుళ్ళు తను చల్లగా దీవిస్తానని నేను అనుకుంటున్నాను. మీరు అవును. చల్లగా దీవించండి. ఉమ్. వాళ్ళ అమ్మమ్మ పాపం ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్పేసి ఆ, మొహం మనవరాలకి చూసుకుంటుంది. చూసుకొని తెగ చాలా మురుచుకున్నారు. నాకైతే ఆ, చాలా వాళ్ళ ఆనందంగా అమ్మ నాన్న చాలా గాని. ఫన్నీగా అనిపించింది. అవును. నవ్వేస్తున్నాను అనమాట ఆ వీడియో చూస్తుంటేనే. సో వాళ్ళ మేనత్త, వాళ్ళ వాళ్ళ మేనత్త, అమ్మమ్మ, మేనమామలు, ఆ, పెద్దమ్మలు, పెద్ద పిన్ని, పిన్నులు ఆ, చాలా మంది వచ్చారు, సరదాగా సరదాగా చేశారు. చేశారు. మంగళ స్నానానికి భవానీలు కూడా వచ్చారనమాట. మంగళ స్నానానికి స్వాములు. మా సో ఊళ్ళో కొంచెం పల్లెటూరు కానీ మా ఊళ్ళో మాత్రం బాగా జరిగింది. ఈ అమ్మాయి ఇక మంగళ స్నానాలు చాలా చక్కగా జరిగాయి. అవును, మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. మీకు ఒక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో ఉంచుకోండి. సో అప్పుడు నేను కొత్త ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ఇంత బాగా ద్వారా చేశారంటే మన వస్తుంది. పల్లెటూరులో చాలా బాగా చేశారు. అవును, ఉమ్. అవును, బాగా చేశారు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంకా కొంచెం కట్ చేసాను కానీ వీడియోలో ఆ నాకు చూసినప్పుడు అయితే బాగా అలా నీళ్లు పోసినప్పుడు కూడా చాలా ఇదిగా అనిపించింది. చూసినప్పుడు మీకు ఆనందంగా చూడండి, ఒకరికొకరు ఎగబడి వాళ్ళు ఎగబడి మా అమ్మ. రాసుకున్నారు. వాళ్ళు ఆ, అమ్మమ్మ 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 ఆ, అమ్మమ్మ ఎగబడి ఎగబడి రాసుకున్నారు. అసలు బాగా అనిపించింది. ఒకరికొకళ్ళు పెళ్లి కూతుర్ని కూడా వదిలేసి వాళ్ళు వాళ్ళు రాసుకుంటారు. రాసుకోవడం అయింది. అది ఫన్నీ అవును. అక్కడ. అసలు ఆ, చూడండి ఎలా రాస్తుంది వాళ్ళ చెల్లి. వాళ్ళ ఒక చెల్లి వెళ్ళి మా ఆ, పిన్నామకి రాసేసింది. అందరికి రాసేసింది. వాళ్ళని ఒకరి వచ్చి మీద ఒకరు రాసేసింది. నీళ్లు పోసుకోవడం, ఒకరి వాళ్ళ చెంపలు ఎగబడి ఎగబడి రాసుకున్నట్టు, ఏదో ఆ పసుపు కొట్టుకున్నట్టే మొత్తం రాసుకున్నారు. రాసుకున్నారు. అవును. ఎందుకంటే మగ స్నానాలు ఈ కొంచెం ఫన్ లేకపోతే సరదా ఉండదు. సరదా ఉండదు. సో అవును. చూడండి ఎలా ఫన్నీగా రాసుకుంటున్నారో. నాకైతే బాగా నచ్చింది.
ఇంకా మీరు ఒకటి మంగళ స్థానాల్లోనే నలుగు వాళ్ళ పెద్ద నలుగు విషయంలోనే అలా పెట్టేసి ఇంకా వాళ్ళ పెద్ద నాన్నగారి కూతురు అవును నీళ్లు పోస్తుంది. నేను కూడా ఆ, పసు నీళ్లు చల్లుతున్నా. నేను ఫోటోగ్రాఫర్ పసు నీళ్లు జల్లి ఫోటోలకి పోజ్ ఇవ్వమని చెప్పేసి అంటున్నాం అనమాట. సో నీళ్లు పోస్తున్నాము. వాళ్ళ పెద్ద తను బ్లాక్ చున్నీ వేసుకున్నామా. ఆ చాలా చక్కగా అయితే చాలా జరిగింది. ఇక చాలా నేను చక్కగా జరిగింది. చెప్పడానికి మాటలో తెలియట్లేదు, ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ చెప్పడానికి మాటలో రావట్లే అసలు. అక్కడ ఫోటోగ్రాఫర్స్ చూస్తేనే ఆనందానికి మాత్రం బాగా ఎంజాయ్ చేసి అన్నమాట. అవును చాలా ఎంజాయ్ చేశాను. నేనైతే చాలా ఎంజాయ్ నేనైతే చేశాను. అవును ఫోటోగ్రాఫర్ కి ఫోటో పోజులు ఇవ్వడానికి చాలా రకాలుగా ట్రై చేసేసి ట్రై తనకి చేసి అవును. ఆ చాలా స్టిల్స్ ఇప్పించాము. తను హాయ్ ఎవరైనా చెప్తుంది ఫోటోలో మీకే. అట్టాగే చెబుతారు కెమెరా వాళ్ళు. అవును ఆ ఫోటోగ్రాఫర్స్ స్టిల్ అలాగే ఈ స్టిల్ చెప్పారు కదా. నేర్పాలంటే వాళ్ళ తర్వాతే. ఫోటో మన పోజులు పల్లెటూరులో కూడా ఆ రకంగా చేసామంటే చాలా గ్రేట్. yes. అవును. సో మీరు కూడా ఈ వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడండి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది ఎలా ఈ జరిగిందని మంగళస్థానాలు చెప్పేసి. ఎలా జరుపుకుంటారో ఎలా పెళ్లి కూతురు చేస్తారో హాయ్ చెప్తుంది మీకే అందరికి. ఆ, సో మీరు కూడా తనకి హాయ్ చెప్పండి, మీరు కూడా కామెంట్స్ అందరికీ హాయ్ పెట్టండి. చెప్పండి. హాయ్ అని కామెంట్ చేయండి, నేను తనకి చెప్తానన్నమాట. తనకి చెప్తానన్నమాట. సో మంగళ స్నానం అయితే చాలా సరదాగా హడావిడిగా ఆనందంగా ఉత్సాహంగా జరిగింది. అవును తన చెల్లెలు కూడా తనకి మంగళ స్నానానికి నీళ్లు నీళ్ళు పోస్తుంది. పోస్తుంది అనమాట. చూడండి ఎలా స్టిల్ ఇవ్వాలో కొంత తెలియట్లేదు కానీ ఏదో రకంగా అలా నీళ్లు పోసేస్తుంది. పాపం తను పెళ్లి కూతురు ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఉక్కిరి నీళ్లు బిక్కిరి అవుతుంది. పోస్తున్నప్పుడు. ఆ వాటర్ అన్ని కళ్ళల్లో పడతాయి అని చెప్పేసి కళ్ళజోడు తగిలిచ్చారు. పాపం చూస్తుందా కళ్ళు పూసుకుందా అనేది కూడా తెలియకుండా ఉంది. అవును అవును నవ్వుతుంది. ఒకరికొకళ్ళు పూసుకుంటారు. చాలా సరదాగా ఉంది. అవును వాళ్ళ మమ్మీ చూడు వాళ్ళ మమ్మీకి ఎలా రాసేసారు. పూసేశారు. అయ్యో పూసేశారు. పాపం ఏమైందని చెప్పేసి మేము ఏమీ తెలియనట్టు అడుగుతున్నాం అన్నమాట. మొహం మొత్తం పూసేశారు. చూడండి అమ్మా నా మొఖాన్ని ఎట్లా రాసేసారు. మేనత్తులు చూడండి ఒకరికొకళ్ళు పూసుకున్నారు. ఒకరికొకళ్ళు బాగా రాసుకున్నారు. బాగా రాసుకున్నారు. చాలా అసలు చక్కగా. బాగా చాలా అమ్మో, చక్కగా. చూడండి ఎలా పూసుకున్నారు. అదేనండి. అక్కడ దగ్గరుండి చూసాం కదా, చూడటం వల్ల మాకైతే నవ్వు అక్కడ ఆగలేదు. అంత సరదాగా చేసుకుంటారు. ఇంకా ఫోటో లాభం లేదని ఇంకా ఫోటోగ్రాఫర్ పై నుంచి నీళ్లు పోసి వాటర్ ఫోటోకి చేశారు, స్టిల్స్ ఇప్పించారు. అవును ఇంకా లాభం లేదు కదా. ఆ, ఇంకా ఏం చేస్తారు. అవును చాలా చక్కగా అసలు దాదాపు మంగళస్థానాలు అంటే చూడండి 2-3 గంటలు పట్టుకున్నారు, పరిగెత్తుకుని మరి రాసుకున్నారు. పరిగెత్తుకుంటూ మరి ఉరికిచ్చి రాస్తున్నారమ్మా. నాకెక్కడ రాసిస్తారని నేను ఎక్కడే నుంచున్నా. నేను అలా అనుకున్నాను కదా. అలా అనుకున్నాను కానీ లాస్ట్ లో నాకు కూడా పోసేశారు. చూడండి అసలు చూడండి వాళ్ళు ఎగబడి రాసుకేసుకున్నారు. కాదు అలాగే ఉండాలి మంగళస్థానం. సగానికి వీళ్ళు మేనత్తులు పెన్నులు వచ్చేసారు కానీ పెళ్లి కూతురు లాస్ట్ లో వదిలేశారు. వాళ్ళే పూసేసుకుంటారు. పాపం లేదు పెళ్లి కూతురికి కూడా బాగా రాసేసారు. వాళ్ళే ఒకరికొకరు ఎగబడి రాసుకున్నారు సరదాగా. సరదాగా రాసుకున్నారు. చాలా అయితే చాలా బాగా జరిగింది. కాదులే ఈ నలుగు అప్పుడే కదా వాళ్ళు రాసుకునేది, సరదాగా ఉండేది. అవును మంగళస్థానాలు అప్పుడు చాలా సరదాగా పెళ్లి ఉండేది. కూతుర్ని ఇప్పుడే నవ్వించేది. పాపం లాస్ట్ లో ఏమో ఏడిపించి పంపిస్తారు. అవును ఇప్పుడు మాత్రం సరదాగా ఉంది. వెళ్ళే టైంలో మాత్రం బాగా ఏడిపించి పంపిస్తారు. అవును కానీ మంగళ స్నానాలు అయితే చాలా సరదాగా జరిగింది. మీరు కూడా చూడండి, వీడియో స్కిప్ చేయొద్దు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. అండ్ పెళ్లి కూతురు మీకు హాయ్ అని చెప్పింది. సో మీరు కూడా హాయ్ అని కామెంట్ చేయండి. తన పేరు శివ. సో శివ హాయ్, మీరు గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి తను దీవిచ్చినట్టు కామెంట్ చేయండి. ఫ్యామిలీ రిలేటివ్స్ ఫొటోస్ దిగుతున్నారు అన్నమాట. తన పెళ్లి మమ్మీ మేనత్త చాలా మంది చెల్లెలు అవును వీళ్ళందరూ ఫోటో దిగుతున్నారు అన్నమాట. దిగటం ఒకటే చూసారు, రాసేసుకున్నారు. మళ్ళీ వదిలేసుకున్నారు. చూడండి డాన్స్ చేస్తున్నారు వాళ్ళ నాన్న. మా అమ్మ. చాలా సరదాగా జరిగింది. నాకు కూడా బాగా జరిగింది. నన్ను కూడా డాన్స్ చేయమన్నారు, నాకేమో డాన్స్ రాదు. కానీ వాళ్ళు డాన్స్ చేసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ నాన్న పూజారి కదా, ఎగురుతూనే ఉన్నాడు. అవును అతను కూడా డాన్స్ చేయి అనగానే వచ్చి సరదాగా వచ్చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో పెద్ద కూతురు అన్నమాట ఆమె. అవును వాళ్ళ మమ్మీ. మేము అలాగే తెల్ల మొక్కలు వేసుకొని అలాగే అమ్మ ఇంకేం చేసింది. ఆల్రెడీ ఆమె కూడా డాన్స్ చేసింది, బాగుంది. వాళ్ళ చిన్న కూతురు వాళ్ళ అమ్మని చూడు ఎలా స్టెప్ వేయడం. చాలా సరదాగా అనిపించింది. చాలా సరదాగా ఉంది. నాకైతే పాపం తనకి పెళ్లి చేసి పంపించేస్తాను అన్న ఒక బాధ తప్ప అక్కడ జరిగే కార్యక్రమం మాత్రం బాగా జరిగింది. అవును మంగళ స్నానాలు మాత్రం చాలా చక్కగా జరిగినాయి.
ఇప్పటి వరకు ఈ మూమెంట్ లో అయితే హ్యాపీగా ఉన్నారు, కానీ అవును. పెళ్లి చేసుకుని వెళ్ళే టయానికి ఇంకా కొంచెం బాధ గంట అనిపించింది. 2 గంటలో పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత బాధ. పంపించే అవును టైంలో ఎవరికైనా బాధ వేసిద్ది కదా. ఒక అవును ఆడపిల్లని పంపించడం అంటే మాటలు కాదు ఫ్రెండ్స్. అవును. ఎందుకంటే కూతురు నుంచి కోళ్ళ చేయాలంటే చాలా ఖర్చు అయిద్ది. ఖర్చు అనే మాట పక్కన పెడితే ఉమ్, ఆ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారనే బెంగ వాళ్ళ పేరెంట్స్ కి. అవును. అవును. ఉమ్. సో అసలు చూడు ఎలా సరదాగా ఎలాగ ఎగురుతున్నారు చూడు. నేనైతే కాముగా అక్కడే నుంచున్నా, నాకు డాన్స్ అని చెప్పేసి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నా. అవును. అవును అందరు చిన్న పిల్లలతో పెద్దోళ్ళతో అందరు అందరు అందరూ కూడా డాన్స్ చేసిన వాళ్ళు అక్కడ. అవును. రాత్రి అయితే బాగా వేశారు. ఇంకా పగల ఇప్పుడు కొంచెం తగ్గించారు. తగ్గడం నైట్ కాదు, ఈ ఇంకా చాలా మంది రాలా. చాలా మంది రాలేదు. ఉమ్, ఇంకా అయితే రాత్రి అయితే దుమ్ము లేపేశారు ఒక్కొక్కరు, అవును. బాగా వేశారు. కానీ నేనే వీడియో తీయలేదు, మిస్ అయిపోయా. ఇప్పుడు తీసాను అనమాట. సేమ్ చూసారా పెళ్లి కూతురు సారీ, నా సారీ ఒకటే సారీ ప్లేన్. ప్లేన్. అవును. బాగుందా ఫ్రెండ్స్? బాగుంది. బాగుంది అయితే కామెంట్ చేయండి శారీ బాగుందని. అవును. ఓకేనా? అసలు వాళ్ళ చెల్లె చూడండి ఎట్టేస్తుంది అసలు. ఆ? లేదులే వాళ్ళ ఎందుకంటే అక్క పెళ్లి వాళ్ళ కదా. అక్క పెళ్లి కదా, అందుకే సరదా చేసుకుంటే వేస్తుంది. వాళ్ళిద్దరే అక్క చెల్లెళ్ళు వాళ్ళ అవును. ఇంట్లో. వాళ్ళిద్దరు అక్క చెల్లి. పాపం ఆ కుర్చీని మడత కుర్చీని పెట్టి మడత పెట్టి. సాంగ్ వేశారు. పాపం వేశారు. వాళ్ళ పాపం పెద్ద ఆవిడ వేయలేకపోయింది ఆ స్టెప్. అవును. ఎలా వేస్తున్నారు రాత్రి దుమ్ము ఇంకా కింద వాళ్ళు నీళ్లు పోసుకోవడం వల్ల బుడద అయింది. రాత్రి అయితే బాగా బాగా వేసారు వేశారు. డాన్స్. ఎవరు జారి పడతామా అని భయం వేస్తుంది అక్కడ. అసలు అవును. నేను శాంతం తడిపి పారేశారు మమ్మల్ని కూడా. నన్ను డాన్స్ ఏమని చెప్తున్నారు వాళ్ళ డాడీ, నాకేమో డాన్స్ రాదు. వాళ్ళు వేసింది చూసి నేను వాళ్ళకి ఎంకరేజ్ చేయడం తప్ప. ఆ టెంక చూసుకుంటా అలాగే నేను చాలా ఎంజాయ్ చేశా. అవును. చాలా ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళు ఇంకా వాళ్ళు డాన్స్ చేసే డాన్స్ ని చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అట్లా నుంచి ఇంకా సాంగ్ యాడ్ చేయలేదు, కానీ సాంగ్ కూడా యాడ్ చేస్తుంటే మీకు కూడా ఊపు వచ్చేది అనమాట. ఎందుకంటే అవును. అట్లాంటిది, ఎందుకంటే సాంగ్ వింటేనే ఊపు వస్తుంది ఎవరికైనా. ఆ పిల్లలు చూడండి ఎలా వేస్తున్నారు, చాలా చక్కగా ఇక్కడ డల్ అయిపోయారు పిల్లలు డాన్స్ చేసి రాత్రి వేసి. ఆ సిస్టర్ అయితే మరి డాన్స్ చేస్తా ఉంది. ఆమెకు లావుగుందన్న మాటే కానీ డాన్స్ చేస్తుంది. నాకు నవ్వు ఆగట్లా. కుర్చీని మడత పెట్టి అవును మొదలుపెట్టేసుకున్నారు మళ్ళీ ఒకరి మీద ఒకరు. ఇక నీళ్ళ మంగళ స్నానాల్లో నీళ్ళు అయిపోయినాయని పాపం వరలో వాటర్లు అన్ని పోసుకున్నారు. పాపం ఎట్ట పోసుకున్నారు చూడండి. గత్ర గత్ర చేసేసారు అమ్మాయి. బిందెల్లో వాటర్ అయిపోయి చెప్పేసి వరలో నుంచి తీసేసుకున్నారు, ఇంకా లాభం లేదని. చివరికి ఆ వరలో నీళ్ళు కూడా మొత్తం ఆగం చేసి మోటార్ వదలమని చెప్తున్నారు వాళ్ళు. వాటర్ వదిలిపోయా వెళ్ళి ఆటండు. నీళ్ళన్నీ అయిపోయింది, మళ్ళీ వాటర్ వదలమని చెప్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా పోసుకున్నారు. చూడు వాళ్ళ చెల్లి నా మీద వచ్చి పోసేసింది, అక్కడ నేనే మిగిలిపోయా అనుకున్నా వచ్చి పోసేసింది. సైడ్ నుంచి ఉన్నాలే అనుకున్నాలే గాని నా మీద కూడా వచ్చి పోసేసింది పెళ్లి కూతురి చెల్లి. పాపం ఇన్ని పెళ్లి కాడికి వెళ్తున్నాను గానీ నా మీద వాటర్ పోసిన వాళ్ళే లేరు, నా మొఖాన్ని వచ్చి గప్పుకుని పెళ్లి కూతురు కూడా వచ్చేసింది పోయడానికి. అయ్యో తడిపించేశారు లాస్ట్ కి మాత్రం. నేను తడవలేదులే నాకు పూయలేదులే అనుకున్నా వచ్చి తడిపించేసారు. ఇందాకేమో పసుపు నాకు పూయలేదు వాళ్ళే పూసుకున్నారు అనుకున్నా వచ్చి పూసేసింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తడుచుకున్నారు అమ్మయ్యా అనుకున్నా లోపే వచ్చి పోసేసింది. ఎట్టయితే లాస్ట్ లో మాత్రం తాపుడు చేసేసారు. అవును. అందరినీ అసలు చాలా సరదాగా చేశారు. చాలా చక్కగా చాలా సరదాగా చేశారు. అసలు లేదులే అలా మంగళస్థానాల్లో కల్లా ఆ రకంగా ఉంటేనే చాలా బాగుండిద్ది. సరదాగా ఉండిద్ది, చాలా చక్కగా ఉండిద్ది. మేము ఎర్రి మొఖాలు వేసుకొని చూస్తున్నారా మీరు నీళ్ళు ఎవరు పోయలేదు అని కూడా చూసుకుంటా ఉంటే చూడు ఎలా పోసేసారు. నేను పోయేసరి పెళ్లి ఎవరు కాళ్ళు తాపడ అయిపోయారు. బాగా ఎంజాయ్ చేశారు అన్నమాట. అవును నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. చేతులు పట్టుకుని ఎలా ఊపుతున్నారు చూడండి. లాస్ట్ కి గ్రూప్ డాన్స్ మాత్రం చేపించారు అనమాట. అవును. సో నాకైతే డాన్స్ రాదు, కానీ ఏదో అలా ట్రై చేసేసి ఏదో అలా ఊపానమాట.
సో చాలా చక్కగా జరిగింది. శివగా చుట్టూరేమో చుట్టు గమ్మేసి మధ్యలో ఏమో పెళ్లికూతురు నుంచి పెట్టాం. అవును. ఆ, శివ పాపం ఆ మంగళస్నానాలు అయితే పెళ్లికూతురు కూడా బాగా డాన్స్ జరిగింది. చేసింది. అవును, ఇక పెళ్లికూతురు ఉన్నవాడు డాన్స్ చేసిందిలే గానీ పాపం తడిచి మీద బట్టలతో కింద తడి బట్టల మీద ఉంది. బుడదైపోయింది. ఇంకా ఎలా ఎట్లా అంటే మనం డాన్స్ చేసే దాని మీద ఆమెకి ఊపు వచ్చేస్తుంది, డాన్స్ చేసింది అవును. అప్పటికి. పెళ్లికూతురు చుట్టూ మేము రౌండ్ చేసేసి ఒకవైపు డాన్స్ చేస్తుంది. ఈ చిన్నపిల్లలేమో ఒకవైపు వాళ్ళు నెట్టేసి డాన్స్ వాళ్ళు చేస్తున్నారు. డాన్స్ చేస్తున్నారు. అవును, ఎటు నుంచి డాన్స్ చేస్తున్నారు కూడా తీయట్లే ఆ మాకు. వీడియో తీయాలన్నా కూడా కొంచెం కుదరలేదమ్మా. ఆ, ఏం చెప్తావు, జనం మొత్తం చుట్టూ గమ్మారు, మధ్యలో ఏమో పెళ్లికూతురు నుంచి పెట్టు, ఏదో చాలా సరదాగా తీసుకొని చాలా సరదాగా ఇచ్చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇల్లు మొత్తం చుట్టూ గమ్మేసరికి ఆ వీడియో కరెక్ట్ గా రాలేదు. వీడియో మొత్తానికి మాత్రం మొత్తం చూడండి, ఆ పెళ్లికూతురు ఎలా డాన్స్ పెళ్లి చేస్తుందో. సెంటర్ లో పెళ్లికూతురు వాళ్ళ చెల్లి సెంటర్ లో నుంచి అవును, ఈసారి. సో కాకపోతే ఫోటోగ్రాఫర్స్ అలా ఎగురుతున్నాం గానీ ఆ నీళ్లు పోసిన దాని మీద కింద జారి పడితే ఉండిద్ది ఒక్కొక్కరికి, ఆహా అసలు మామూలుగా ఉండదు. అవును. ఆ, అందులోనేమో కింద గ్రావులు తెల్లమట్టి జారుతుంది. జారుతుంది అందరూ తడి బట్టల మీదే ఉన్నారు. బుడదైంది కదా. ఆ, ఆ, కింద అప్పుడు జారుతుంది, తడి అబ్బని బట్టలతో ఉన్నారు. తీయని దెబ్బ అని వచ్చి అవును, మంగళస్నానం అయితే చాలా గ్రాండ్ గా చాలా హ్యాపీగా జరిగింది ఫ్రెండ్స్. మన పల్లెటూరులో అలా జరగడం అంటే చాలా గ్రేట్. ఇంకా నేను కట్ చేశాను. మీరు కూడా ఇలా మంగళస్నానం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.